Hi aspirants, welcome to Sri Kavya Academy. Before going into the article, I request one and all please subscribe my channel and share to your friends for daily current affairs. ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని సిలబస్ని బేస్ చేసుకొని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టుడే ఆర్టికల్స్ మీరు గమనిస్తే దిగుమతుల భారం దించుకుందాం అనేది ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఎకానమీలో వస్తుంది. 7.75 లక్షల టన్నుల 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు ఈ ఆర్టికల్ కూడా మనకి ఎకానమీ కిందకు వస్తుంది. రాడార్ గుర్తించలేని యుద్ధ విమానాల తయారీ ఈ ఆర్టికల్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. అలాగే ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ గురించి కానీ జనరల్ సైన్స్ గురించి కానీ వేరే వేరే ఇతర విషయాల గురించి ఉంటాయి. ఇంకా ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ మనం గమనిస్తే దిగుమతుల భారం పెంచుకుందాం ఈ ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతుల సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి 7 మంది అన్నదాతలు అయితే పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి మహిళా రైతు రమాదేవి తన 2 ఎకరాల మామిడి తోటలో ప్రకృతి సేతు విధానంలో కూరగాయలు పప్పు దినుసులు పండించి ఒక ఆదర్శవంతమైన మహిళా రైతుగా ఆమె మన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అయితే పొందారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని 2047 కల్లా సగౌరవంగా నిలబెట్టాలంటే ఇలాంటి కళ మనకి సాకారం అవ్వాలంటే రైతులు కీలక పాత్ర పోషించవలసి ఉందని ఆయన చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో దిగుమతుల భారం తగ్గించుకుంటేనే ఎగుమతులపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ఆయన 2 పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ పథకం వచ్చేసి పిఎం ధాన్యాన్ని కృషి యోజన అనే ఫస్ట్ పథకం. రెండో పథకం వచ్చేసి పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ అనేది సెకండ్ స్కీమ్. ఈ 2 స్కీమ్స్ని అయితే ఆయన ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ఈయన ప్రారంభించడం జరిగింది. వీటిలో ఫస్ట్ పిఎం ధనధాన్య కృషి యోజన ఈ పథకం గురించి మనం మాట్లాడితే ఈ పథకాన్ని 24,000 కోట్లతో ప్రారంభించడం అయితే జరిగింది. 24 కోట్లతో అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి గాను 36 పథకాలను సమ్మిళితం చేసి అమలు చేస్తున్నారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో ఉత్పాదకతను పెంచడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనితో పాటు పశుసంవర్ధకంపై కూడా వీళ్ళు దృష్టి సారిస్తారు. పశుసంవర్ధకం నుంచి ఆర్థిక లాభాలు ఎలా రాబట్టాలో దాని గురించి ఆలోచన కూడా వీరు చేసి దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయం సాధ్యం చోట పశు మత్స్య తేనెటీగల పెంపకాలు పెంచాలని వీళ్ళు తేనెటీగల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికైన జిల్లాలలో స్థానిక అవసరాలకు తగ్గట్టు వ్యవసాయ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుందని ఈ పథకం ద్వారా మనకైతే తెలుస్తుంది. సెకండ్ స్కీమ్ మనం చూస్తే పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్. ఈ స్కీము సెకండ్ స్కీమ్ వచ్చేసి పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్. పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడంతో పాటు భవిష్యత్ తరాలకు సాధికారత కల్పించడమే పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. స్వావలంబన సాధికారత అంటే ఒక రైతు తన పొలంలో ఎలాంటి విత్తనాలు వాడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్, ఎలాంటి మిషన్స్ వాడి తన పంటనైతే పండించుకోవాలో అలాంటి నిర్ణయాలను తను సొంతంగా తీసుకోవడమే ఈ సాధికారత అంటే. స్వయం ప్రతిపత్తి నిర్ణయాలు తీసుకోవడం, ఒక రైతు తన పొలంకి సంబంధించిన విషయాల్లో స్వయం ప్రతిపత్తి నిర్ణయాలు తీసుకోవడమే సాధికారత అంటే. భారతదేశంలో ఎక్కువగా బియ్యం గోధుమలు ఎక్కువగా పండించడం వల్ల పప్పు ధాన్యాల విషయంలో కొరత ఏర్పడుతుంది. ఈ కొరతని అధిగమించాలంటే ఈ కొరత ఉండడం వల్ల మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఇతర దేశాల నుంచి ఈ పప్పు ధాన్యాలను ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. దాన్ని అధిగమించేందుకు 11,440 కోట్లతో ఒక కొత్త మిషన్ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఇదే పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్. దీన్ని 11,440 కోట్లతో అయితే ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 35 లక్షల హెక్టార్లకైతే పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా చూస్తే డైరీ ప్లాంట్ శంకుస్థాపన అయితే నరేంద్ర మోడీ గారు చేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీజ మహిళా పాల ఉత్పాదక సంఘానికి సంబంధించినటువంటి దీని ఆధ్వర్యంలో
సమీకృత డైరీ ప్లాంట్ని అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈయన శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు ఈ ఆర్టికల్ గురించి మాట్లాడితే సెప్టెంబర్లో ముగిసిన 2024-25 మార్కెట్ సీజన్లో మన దేశంలో 7.75 టన్నుల చక్కెర ఎగుమతి అయితే చేసినట్లుగా ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ గణాంకాల ద్వారా వెల్లడవుతుంది. అయితే గత ఏడాది 10 లక్షల టన్నుల ఎగుమతులు ప్రభుత్వాన్ని అనుమతి ఇచ్చింది. సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే లాస్ట్ ఇయర్ 10 లక్షల టన్నుల ఈ చక్కెర అయితే ఎగుమతి చేయడం జరిగింది. ఈ ఇయర్ అయితే కొంచెం తగ్గినట్లయితే తెలుస్తుంది. 7.7 లక్షల టన్నులు మాత్రమే ఈ ఇయర్ ఎగుమతి చేసినట్టు తెలుస్తుంది. మన దేశం నుంచి చక్కెర ఎగుమతులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో జిబౌటి, మన దేశం నుంచి ఎక్కువ చక్కెర ఎగుమతులు ఏ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి అంటే జిబౌటి, సొమాలియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకైతే ఎక్కువగా చక్కెర ఎగుమతి అయితే జరుగుతుంది. ఆల్ ఇండియా ట్రేడ్ షుగర్ ట్రేడ్ అసోసియేషన్ అయితే 2016 దీన్ని అయితే ఫామ్ చేయడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టేక్ హోల్డర్స్ యొక్క కలెక్టివ్ ఇంట్రెస్ట్ని అయితే రిప్రజెంట్ చేయడం కోసం దీన్ని ఫామ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ రాడార్ గుర్తించలేని యుద్ధ విమానం తయారీ. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ దిశగా భారత్ అయితే కీలక ముందడుగైతే వేసింది. 5వ తరం యుద్ధ విమానాలైన ఆమ్కా ఎగ్జిక్యూటివ్ మోడల్ను ఆమోదిస్తూ వీటి తయారీకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనుమతులు అయితే ఇచ్చడం జరిగింది. ఏంటంటే అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి భారత్ అయితే కీలక ముందడుగైతే వేయడం అయితే జరిగింది. దీనికి గాను 5వ తరం యుద్ధ విమానాలైన ఆమ్కా ఎగ్జిక్యూటివ్ మోడల్ను ఆమోదిస్తూ వాటి తయారీకి రక్షణ శాఖ మంత్రి అయితే మనకి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. దీని తయారీ యొక్క బాధ్యతలు అయితే డిఆర్డిఓకు, ఏడీఏకు అప్పగించడం జరిగింది. డిఆర్డిఓ అండ్ ఏడీఏకి దీని యొక్క తయారీ బాధ్యతలు అయితే అప్పగించడం అయితే జరిగింది. అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, దీన్ని సింపుల్గా మనం ఆమ్కా అని పిలవచ్చు. ఇది 5వ తరం యుద్ధ విమానమైన ఆమ్కా మోడల్ ఎగ్జిక్యూటివ్ మోడల్ అయితే ఆమోదిస్తూ రక్షణ శాఖ మంత్రి అయితే మనకి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని యొక్క తయారీ బాధ్యతలు డిఆర్డిఓకి, ఏడీఏకి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి అండ్ ఏడీఏ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి అయితే వీటి యొక్క తయారీ బాధ్యతలు అయితే అప్పగించారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 5వ తరం యుద్ధ విమానాలను తయారీకి దీనికోసం వీళ్ళు 15,000 కోట్లను అయితే కేటాయించడం జరిగింది. దీన్ని డిఆర్డిఓ అండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దీన్ని సంయుక్తంగా అవి అయితే అభివృద్ధి చేస్తాయి. దీని పర్యవేక్షణ అయితే ఏడీఏ చూసుకుంటుంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అయితే దీని పర్యవేక్షణ అయితే చూసుకుంటుంది. దీని ప్రత్యేకతను మనం గమనిస్తే ఈ ఆమ్కా సూపర్ సోనిక్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అయితే అందుబాటులో ఉంటుంది. ఈ విమానాలు 1,500 కిలోల ఇంటర్నల్ మరియు 5,500 కిలోల ఎక్స్టర్నల్ పేలోడ్స్ని అయితే ఈజీగా ఇవి మోసుకెళ్ళగలవు. వీటి యొక్క ఇంటర్నల్ ఇంధన సామర్థ్యం వచ్చేసి 6,500 కిలోలుగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా తన సత్తాన్ని అయితే చాటే విధంగా దీన్ని అయితే రూపొందిస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి అధునాతన స్టెల్త్ టెక్నాలజీ కారణంగా ఇది శత్రు రాడార్లకు చిక్కకుండా అయితే ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఏంటి స్టెల్త్ టెక్నాలజీ కారణంగా శత్రు రాడార్లకు ఇవి చిక్కకుండా అయితే ఉంటుంది. ఇవి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇవి సమర్థవంతంగా సత్తా చాటేందుకు దీన్ని అయితే రూపొందిస్తున్నారు. దీన్ని అయితే 2 దశల్లో అయితే తయారు చేస్తున్నారు. మొదటి దశలో జనరల్ ఎలక్ట్రిక్ F414 ఇంజన్తో మాక్ 1 మోడల్ అయితే తయారు చేస్తారు. రెండో దశలో మాక్ 2ను కూడా అదే ఇంజన్తో అయితే రూపొందించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ లైన్ ఆర్టికల్స్ మనం గమనిస్తే 2025 సాహిత్య నోబెల్ పురస్కారం హంగేరి రచయిత లాస్లో క్రస్నోడార్స్కీకి 2025 గాను సాహిత్య నోబెల్ అయితే ఇచ్చారు. ఈ పురస్కారం ఈయనకి ఎందుకు ఇచ్చారంటే విపత్తుల మధ్యలో కళ యొక్క శక్తిని ధృవీకరించే ఆకర్షణీయమైన మరియు దూరదృష్టి కలిగిన రచన కోసం అయితే ఇతనికి ఈ పురస్కారం అయితే ఇవ్వబడింది. ఇతని పేరు లాస్లో క్రస్నోడార్స్కీ, అయిన హంగేరీ చెందిన రచయిత. ఎందుకు ఇచ్చారు అంటే ఈయన యొక్క రచనలు విపత్తుల మధ్యలో కళ యొక్క శక్తిని ధృవీకరించే ఆకర్షణీయమైన మరియు దూరదృష్టి కలిగిన రచనల కోసం ఇతనికైతే
ఇలాంటి రచనలు ఈయన చేసినందుకు గాను ఈయనకైతే ఈ పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్ మనం చూస్తే లింతోజీ చనంబం జూడో జూడో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున ఈమె ఒక పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. ఇది మహిళల 63 కేజీల విభాగంలో కాంస్య పథకాన్ని ఈమె మహిళల 63 కేజీల విభాగంలో కాంస్య పథకాన్ని ఈమె నెదర్లాండ్కి చెందిన జోనీ గిలీపై అయితే ఈమె గెలవడం జరిగింది. ఇది ఈమెకి 2వ ప్రపంచ స్థాయి అవార్డు అనమాట. 2022లో ఈమె ప్రపంచ కెడెట్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ బంగారు పథకాన్ని అయితే గెలుచుకుంది. థర్డ్ వన్ లైన్ ఆర్టికల్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ది రీటైల్ శాండ్ బాక్స్ ఫర్ ఇట్స్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆన్ October 8, 2025. ఆర్బీఐ వచ్చేసి అక్టోబర్ 8న తన యొక్క సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కోసం ఒక రీటైల్ శాండ్ బాక్స్ని అయితే ఇది లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని ద్వారా బ్రాడ్ ఫినాన్షియల్ సిస్టమ్కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా న్యూ టెక్నాలజీని సేఫ్గా టెస్ట్ చేయడానికి ఒక కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అయితే ఇలాంటిది ఒక కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అనమాట ఇది శాండ్ బాక్స్ అనేది. ఇట్ ఈస్ మేకింగ్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ ఇండియాస్ ఎవాల్వింగ్ డిజిటల్ ఫినాన్షియల్ సిస్టమ్. ఇది ఇండియా యొక్క డిజిటల్ ఫినాన్షియల్ సిస్టంలో ఒక కీలకమైన మైలురాయిగా అయితే దీన్ని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. 2025లో ప్రపంచంలోనే అత్యంత 2025లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఫుట్బాల్ జట్టు ఏంటంటే ఇక్కడ రియల్ మ్యాడ్రిడ్ అనేది 2025లో ప్రపంచంలోని అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్బు ఇది రియల్ మ్యాడ్రిడ్ అనమాట. ఇక్కడ చూడండి, బ్రాండ్ అండ్ ఫినాన్స్ సంస్థ రూపొందించిన ఫుట్బాల్ 50 నివేదికలో ఈ క్లబ్ అగ్రస్థానంలో అయితే నిలిచింది. ఈ క్లబ్ పేరేంటంటే రియల్ మ్యాడ్రిడ్. నెక్స్ట్ చూస్తే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందించే ప్రతిష్టాత్మక ఈక్వేటర్ పురస్కారాన్ని 2025 ఏడాదికి గెలుచుకున్న భారత్లోని స్వయం సహాయక బృందం ఏది అంటే బీబీ ఫాతిమా స్వయం సహాయక బృందం అనమాట. బీబీ ఫాతిమా స్వయం సహాయక బృందం ఇది కర్ణాటక చెందినటువంటి స్వయం సహాయక బృందం అనమాట. ఇది ఈ ఈక్వేటర్ పురస్కారాన్ని అయితే ఈ స్వయం సహాయక బృందం అయితే గెలుచుకోవడం జరిగింది. ఇది జీవ వైవిధ్య పరిరక్షణ నోబెల్ బహుమతిగా కూడా దీన్ని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఏ 3 రాష్ట్రాల్లో 4 కొత్త సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులను 4,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్లు ఏ 3 రాష్ట్రాల్లో అయితే వీటి యొక్క తయారీ ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేస్తున్నారంటే ఒడిస్సా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఈ 3 స్టేట్లు అయితే ఈ యొక్క సెమీ కండక్టర్ ప్రాజెక్టులను అయితే స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు గమనిస్తే నెక్స్ట్ చూసుకుంటే మనం 11వ ఇండియా మొక్కజొన్న సదస్సు ఇటీవల ఏ నగరంలో ఫికీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రీసెర్చ్ అనేది సంయుక్తంగా నిర్వహించాయి అంటే న్యూఢిల్లీలో అయితే నిర్వహించాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇటీవల తన మొదటి అంతర్జాతీయ ప్రతినిధి కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించిందంటే ఈ దుబాయ్ యుఏఈలో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారంటే జూన్ 29 నిర్వహిస్తారు. ఏ సందర్భంగా దీన్ని నిర్వహిస్తారంటే ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలోనబీస్ పిసి మహలోనబీస్ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 2007 నుంచి ఈ యొక్క జాతీయ గణాంక దినోత్సవాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇది ఈరోజైతే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.